హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శ్రీనివాస్ గంజివరపు వారు అందజేసిన అంశం చరిత్రలో బుస్సీ దొర బూచాడుగా ఎలా రూపొందాడు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. చరిత్రలో బుస్సీ దొర బూచాడుగా ఎలా రూపొందాడు, ఇక వినండి ఈ అంశాన్ని. బుస్సీ టు బూచి బూచాడు, చారిత్రక విధ్వంసం నుండి జానపద భీతి వరకు. ఇక చరిత్ర పుటల్లో ఒక వెలుగు వెలిగి కాలగర్భంలో కలిసిపోయిన వ్యక్తులు ఎందరో ఉంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం చరిత్ర నుండి జానపద కథల్లోకి, అక్కడి నుండి సామాన్య ప్రజల దైనందిన భాషలోకి ఒక అదృశ్య శక్తిలా ప్రవేశిస్తారు. మార్క్విస్ డి బుస్సీ అనే ఫ్రెంచి సేనాధిపతి బుస్సీ దొరగా తెలుగు గడ్డపై అడుగుపెట్టి చివరకు పిల్లలను భయపెట్టే బూచాడుగా ఏ విధంగా రూపాంతరం చెందాడో వినండి. ప్రైవేట్ సైన్యాధికారి నుండి రాజకీయ దిగ్గజం వరకు ఆయన ఎదుగుదల 18వ శతాబ్దపు దక్కన్ రాజకీయాల్లో మార్క్విస్ డి బుస్సీ ఒక చెరగని ముద్ర. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున పనిచేస్తూనే హైదరాబాద్ నిజాముల ప్రాపకాన్ని సంపాదించి ఉత్తర సర్కారుల మీద అజమాయిషీ చెలాయించిన మేధావి బుస్సీ 1753లో పొందిన పర్వానా ద్వారా అప్పటి నిజాంకు ఉత్తర సర్కార్, అదే తూర్పు దిక్కున ఉన్న ఇప్పటికీ మనం ఉత్తరాంధ్ర అని పిలుస్తున్నటువంటి ఆ ప్రాంతంపై అధికారం దక్కింది బుస్సీకి. ఈ క్రమంలో సికాకోల్, రాజమండ్రి, ఏలూరు ఇటువంటి సారవంతమైన ప్రాంతాలు అతని ఆధీనంలోకి వచ్చాయి. ఆ కాలంలో అతను కేవలం ఒక విదేశీ సైనికుడు కాదు, రాజులను సైతం శాసించగలిగే బుస్సీ దొర. అతని ఆధునిక సైనిక వ్యూహాలు, ముఖ్యంగా ఐరోపాలో అత్యుత్తమైనదిగా పేరుగాంచిన ఫ్రెంచ్ ఫిరంగులు, వాటి వ్యవస్థ అతనికి అజేయమైన శక్తిని ఇచ్చాయి. మనకు చరిత్రలో బొబ్బిలి యుద్ధం, దాని రక్తపు మరకలు పరిశీలిస్తే బుస్సీ పేరు వింటేనే గజ 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 వణికే వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణం 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం. విజయనగరం రాజు విజయరామరాజుతో కుదుర్చుకున్న ఒప్పందం బుస్సీని ఒక విధ్వంసకారిగా మార్చింది. ఆనాడు బొబ్బిలి కోటపై బుస్సీ ప్రయోగించిన ఫిరంగులు, వాటి గర్జన అప్పటి వరకు తెలుగువారు వినని బీభత్సాన్ని సృష్టించింది. ఆ యుద్ధంలో ఓటమి తప్పదని తెలిసి బొబ్బిలి వీరులు తమ స్త్రీలను, పిల్లలను చంపుకొని తాము కూడా వీరమరణం పొందటం తెలుగు సమాజంపై ఒక చెరగని మానసిక గాయాన్ని మిగిల్చింది. ఈ విధ్వంసం బుస్సీని ప్రజల కళ్ళల్లో ఒక క్రూరమైన విలన్గా నిలబెట్టింది. యుద్ధం తర్వాత కోట లోపల జరిగిన మారణ హోమం చూసి ఆ బుస్సీ స్వయంగా నివ్వెరపోయినా ప్రజల మనసులో మాత్రం అతను ఒక మృత్యుదూతగా మిగిలిపోయాడు. మరి భాషా పరిణామం బుస్సీ నుండి బూచాడు వరకు ఎలా జరిగిందంటే, ఒక చారిత్రక నామం జానపదాల్లోకి వచ్చేటప్పుడు అనేక మార్పులకు లోనవుతుంది. ఫ్రెంచి ఉచ్చారణలో బుస్సీ అనే పేరు తెలుగువారి వాడుకలో బూచిగా మారింది.
దీనికి తెలుగు ప్రత్యయం ఆడు, అది చేరి బూచి ఆడు లేదా బూచాడుగా రూపాంతరం చెందింది. కేవలం పేరు మాత్రమే కాదు, బుస్సీ సైన్యం తెచ్చిన అసాధారణ భీతి ఈ పదానికి ఒక అదృశ్య భయంకరత్వాన్ని ఆపాదించింది. చీకటి పడితే బుస్సీ సైన్యం దాడి చేస్తుందనే భయం, ఫిరంగుల శబ్దం వినపడితే సర్వం నాశనమవుతుందనే ఆందోళన ప్రజల్లో ఎంతగా పాతుకుపోయాయంటే చివరకు పిల్లలు అల్లరి చేసిన బూజాడొస్తాడు అని భయపెట్టే స్థాయికి ఆ పేరు దిగజారింది. ఇక జానపద సాహిత్యం మరియు అలాగనే సినిమా ప్రభావం కూడా ప్రజల మీద ఉంటుంది కదా. బుస్సీ యొక్క ఈ భీకర రూపాన్ని జానపద కళాకారులు తమ బుర్రకథల ద్వారా ఆంధ్రదేశమంతటా వ్యాపింపజేశారు. బుర్రకథలలో బుస్సీని ఒక అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడిగా చిత్రించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అతని పేరు సుపరిచితమైంది. ఆ తరువాతి కాలంలో తెలుగు చలనచిత్ర రంగం బొబ్బిలి యుద్ధాన్ని వెండితెరపై ఆవిష్కరించినప్పుడు ముక్కామల, ప్రాణ్ వంటి నటుల బుస్సీ పాత్రకు ఒక గంభీరమైన భీతి గొలిపే రూపాన్ని ఇచ్చారు. ఈ దృశ్యరూపం ప్రజల మనస్సుల్లో ఉన్న బూచాడు ఆ కల్పనకు ఒక స్పష్టమైన ఆకృతిని ఇచ్చింది. అలా చరిత్ర మిగిల్చిన భాషా చిహ్నం బుస్సీ దొర బూచాడుగా పరిణామం చరిత్రలో అరుదైనది. ఒక వ్యక్తి తన కాలంలో చెలాయించిన అధికారం, తాను సృష్టించిన విధ్వంసం శతాబ్దాల తర్వాత కూడా ఒక భయంకరమైన పదంగా భాషలో సజీవంగా ఉండటం ఆశ్చర్యకరం. యుద్ధాలు ముగిసిపోవచ్చు, రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ ఆ యుద్ధాలు మిగిల్చిన భయంకరమైన జ్ఞాపకాలు మాత్రం బూచాడు వంటి పదాల రూపంలో తరతరాల సామాజిక స్మృతిలో దాగి ఉంటాయి. మరి నేడో మూడవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన ట్రంప్ కంపుగాడు. మరి భవిష్యత్ తరాలు మరి ఏ విధంగా ట్రంప్ను గుర్తుంచుకుంటాయో, ఆ ట్రంప్ ఆ పదం మరి ఏ విధంగా రూపాంతరం చెందబోతుందో భవిష్యత్ తరాలే నిర్ణయిస్తాయి. ఏది ఏమైనా శ్రీనివాస్ గంజివరపు అందజేసిన చరిత్రలో బుస్సీ దొర బూచాడుగా ఎలా రూపాంతరం చెందాడు అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.